కదలికని చైతన్యము అంటారు. ఆ శక్తి కదలదు, అది అచలం. అది జన్మకు ముందు ఉంది, తర్వాత ఉంది, ఇప్పుడు ఉంది. మన కదలికలను బట్టి ఆ శక్తి ఉన్నది. ఇప్పుడు నిర్గుణ నిరాకారం అచలం, దాని శక్తి సగుణ సాకారం. ఈ సగుణ సాకారము ద్వారా నిర్గుణ నిరాకారమును ఈ శరీరం ఉండగానే పట్టుకోవాలి. శరీరం పోయాక మీరు చేయలేరు. మళ్ళా శరీరం కోసం రావాలి. ఏది వస్తుందో మనకు తెలియదు. మనం ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి. దానికి మార్గం ఏంటంటే ఫస్ట్ ఇలా కూర్చున్నాడు, ఏమీ చేయకుండా మీ ఆలోచనలను గమనిస్తూ ఉండాలి. ఇప్పుడేం జరుగుతున్నదంటే ఆలోచనలో ఏం చెప్తున్నాయి మనకి, అటుపో ఇటుపో అంటే పోతున్నాం. అలా పోకుండా ఉంటే కొన్నాళ్ళ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. రోజు ఒక అరగంట అలా గమనించటం. అలా కళ్ళు మూసుకొని అలా గమనిస్తూ ఉండాలి. ఏ ఆలోచనలు వస్తున్నాయి ఏంటి, అవి మనం ఏం చెయ్యవండి, మనం కల్పించుకుంటేనే చేస్తాయి. అప్పుడు కొన్నాళ్ళకి వాటి మూలం ఏమిటి అని తెలుసుకోవాలి. మనం తెలుసుకుంటే అది జీవశక్తి అని తెలుస్తుంది. ఆ మూలాన్ని దగ్గరికి మనం వెళ్ళి ఉండగలిగితే అదే మోక్షం. జై శ్రీరామ్.